ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. డైలీ ఎగ్ తింటే చాలా హెల్తీ అని మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఆ ఎగ్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది, మనకు టేస్టీగా ఉంటుంది కదా. రోజు సేమ్ ఒకేలాగా చేసినా తినే బోర్ కొట్టేస్తుంది, పిల్లలకే కాదు మనకు కూడా. సో డిఫరెంట్గా ఎగ్తో ఏమేం రెసిపీస్ చేయొచ్చో సింపుల్గా చూద్దామా. ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెల్ పెప్పర్స్ అండ్ ఎగ్తో ఫ్రై చేశాను. బెల్ పెప్పర్స్కి బదులుగా క్యాప్సికమ్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టము, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఫస్ట్ బెల్ పెప్పర్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నా, ఇంకా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని, బటర్ కానీ గీ కానీ ఇంకా బెటర్ ఆప్షన్ ఆయిల్ కంటే. అందులో జీలకర్ర, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి తర్వాత ఈ బెల్ పెప్పర్స్ వేసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. కాసేపు మూత పెట్టేస్తే అందులో ఉన్న నీరు మొత్తం ఊరుతుంది. సో బెల్ పెప్పర్స్ బాగా మెత్తగా అయిపోతాయి. ఇంకా అందులో ఒక 4 eggs వేసాను. నేను 2 members-కి చేస్తున్నా. ఇంకా పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్సే ఇది కూడా, సేమ్ అలానే చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రై తింటేనే ఫుల్ అయిపోతుంది మనకు, కొంచెం తింటేనే. చపాతీ, రోటీలో కూడా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, ఇంకా హెల్తీ డైట్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. హెల్తీ అండ్ ఈజీ కూడా ప్రాసెస్. బెల్ పెప్పర్స్ మంచి విటమిన్ సి, మన ఫుడ్లో ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. డైట్ చేస్తున్నప్పుడు హెల్తీ ఆప్షన్ ఇది. నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసి ఎగ్ అవకాడో సలాడ్ చేస్తున్నా. 2 boiled eggs తీసుకున్నా, అవి స్మాష్ చేసి అందులో అవకాడో హాఫ్ తీసుకున్నా. నేను ఒకరికి చేస్తున్నా, సో 2 eggs హాఫ్ అవకాడో తీసుకున్నా. ఇంకా అందులో ఆనియన్స్, టమోటాస్ సన్నగా కట్ చేసి వేసేసి స్మాష్ చేసా. క్యారెట్, కీరా, ఇంకా ఏమైనా స్పైసెస్ వేసుకోవచ్చు. నాకు స్పైసెస్ సాల్ట్ లేకుండా ఇష్టం, సో ఇలా సింపుల్గా చేసుకొని తినేస్తాను. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి తింటుంటాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హెల్తీ డైట్ చూస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇంకా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు వర్క్ ఉన్నప్పుడు కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీ ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అనే చెప్పచ్చు. అవకాడోలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి. వెయిట్ లాస్, హెల్తీ డైట్లో బెస్ట్ ఆప్షనే అని చెప్పచ్చు. ఇంకా థర్డ్ రెసిపీ వచ్చేసి సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నా. ఇది చాలా సింపుల్, అది మీకు కూడా తెలుసు అనుకోండి. ఇంకా హెల్తీ కూడా. ఆనియన్, టమోటా, మిర్చి సన్నగా కట్ చేసి వేసి అందులో ఒక ఎగ్ వేసేసి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసి ఆమ్లెట్ వేసుకోవడమే. స్పినాచ్ ఉన్న మిక్స్ చేసేసుకోవచ్చు, హెల్తీ ఆప్షన్. ఇంకా కొంచెం హెల్తీ బేబీ జెల్ చీజ్ వేసాను. చీజ్ ఆప్షనల్. చీజెస్లో మోస్ట్లీ మీరు ఏదైనా తినాలనుకుంటే మోర్జెల్లో చీజ్ చాలా మంచిది హెల్త్కి. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎప్పుడైనా తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్లోకి తినచ్చు, ఆఫ్టర్నూన్ అయితే రసమన్నంలోకి తినచ్చు, డిన్నర్కి అయితే చపాతీలోకి తినచ్చు. అలా చాలా ఈజీగా హెల్తీగా ఎగ్ రెసిపీస్ చేసేసాను. ఇంకా ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తుంటాను. మీరు ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.